హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇక కథలోకి వెళ్ళిపోదామా? సైకో పెళ్ళం అమాయకపు మొగుడు పార్ట్ 2. వంశీ ఎంతసేపటికి జీలకర్ర బెల్లం పెట్టకపోవడంతో పంతులు గారు మళ్ళీ అన్నాడు, ఏంటయ్యా అలా చూస్తున్నావు? అమ్మాయి నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టు అని పంతులు గారే వంశీ చెయ్యి తీసి అమ్మాయి నెత్తి మీద పెట్టడానికి సహకరించాడు. వంశీ చెయ్యి వెళ్ళి జయ నెత్తి మీద పడింది. తన నెత్తి మీద వంశీ చెయ్యి పడగానే ఒక ఫీల్డ్లోకి వెళ్ళిపోయింది జయ. అంతే, అయిపోయింది జనతో. తనకి పెళ్ళైపోయింది. మధ్యలో తెర తీసేశారు. బాజా భజంత్రీలు కొడుతున్నారు, సన్నాయి మోగిస్తున్నారు. అందరూ వచ్చి అక్షంతలు వేస్తున్నారు. వంశీ ఇంకా కొద్దిసేపు ఆలోచించుకుంటే పారిపోయేవాడే. కానీ ఈలోపే తాను జీలకర్ర బెల్లం జయ నెత్తి మీద పెట్టాల్సి వచ్చింది. జయ తనకి పెళ్ళామైపోయింది. అలా అనుకుంటూనే వంశీకి వాళ్ళంతా చెమటలు పట్టి భయమేస్తుంది. మరోపక్క మురళీమోహన్ పొంగిపోతున్నాడు. బంగారం లాంటి కోడలు, తన కొడుకు ఏరికోరి తెచ్చుకున్న కోడలు తన ఇంటికి కోడలుగా రాబోతుంది. అందులో ఏడుకొండలతో వియ్యం అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఏడుకొండలకు తనకు ఉన్నంత ఆస్తులు లేకపోవచ్చు, కానీ తనకంటే ఎక్కువ పరపతి ఉంది. తనకంటే ఎక్కువ పొలిటీషియన్లో ప్రత్యేక గౌరవం ఉంది. సిటీలో సగం సమస్యలు ఏడుకొండలు తీరుస్తూ ఉంటాడు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులందరూ ఏడుకొండలకి బాగా తెలుసు. అందుకే మురళీమోహన్ పొంగిపోతున్నాడు. జీలకర్ర బెల్లం పెట్టగానే వెంటనే తాళి కట్టే కార్యక్రమం దూరం నుంచి చారి జాలీగా వంశీ వైపు చూస్తున్నాడు. వంశీ చారిని చూశాడు. నీ బ్రతుకు నాశనం అయిపోయింది కదరా అని తనను తిడుతున్నట్లుగా వంశీ కనిపిస్తుంది. పంతులు గారు తన అసిస్టెంట్తో చెప్పాడు, ఒరేయ్, తాలిబొట్టు అందరికీ చూపించి అక్షింతలు ఇచ్చిరారా అని. ఇప్పుడు తాళి కట్టే కార్యక్రమం జరగబోతోంది. వంశీ అక్కడున్నాడు, కానీ ఆ పెళ్లి మీద అసలు ధ్యాస లేదు. మాట్లాడితే ఒక దృశ్యం గుర్తుకొస్తుంది. జయ ఒక అబ్బాయిని కొండ మీద నుంచి తోసేసి చంపడం, జయ క్రూరంగా ముఖం పెట్టి కొండ మీద నుంచి చచ్చిన వాడిని చూడటం, ఇవే గుర్తుకొస్తున్నాయి. అలాంటిది తనిప్పుడు జయ పక్కన కూర్చున్నాడు. జయ తనని చేత్తో సరదాగా తొడభాగాన్ని రాస్తుంది. మామూలుగా అయితే జయ అలా చేసినందుకు బాగా ఎంజాయ్ చేసేవాడు. కానీ ఇప్పుడు జయ గురించి తెలిసాక బాగా బొచ్చుతో బలిసిన గొంగలి పురుగు అక్కడ రాస్తున్నట్లు అనిపిస్తుంది. జయ రాస్తున్న వేలు గొంగలి పురుగు కంటే భయంగా కనిపిస్తుంది. పెదాలు వెక్కిరిస్తూ కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాలిబొట్టు వంశీకిచ్చి పంతులు గారు తాలి కట్టమన్నాడు. తప్పని పరిస్థితుల్లో లేచి జయ మెడలో 3 ముళ్ళు వేసేశాడు. వంశీ ఒక్కొక్క ముడి వేస్తున్నప్పుడు ఒక్కొక్క ముడికి ఒక్కొక్క గుణపం తన గుండెల్లో గుచ్చుకున్నట్లు అనిపిస్తుంది. మొత్తానికి 3 ముళ్ళు వేసేశాడు. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి ఇద్దరికి అక్షింతలు వేస్తున్నారు. సీఎం, మంత్రులు అందరూ వచ్చి ఆశీస్సులు అందజేసి వెళ్తున్నారు. వాళ్ళంతా వచ్చి కంగ్రాట్స్ చెప్తున్నప్పుడు జయ ముఖంలో ఆనందం అతన్ని వెక్కిరిస్తున్నట్టుంది. ఆల్రెడీ ప్రేమలో మునిగిపోయి ఒకడిని చంపి నన్ను ముంచబోతున్న సైకో పెళ్లి కూతురులాగా కనిపిస్తుంది. వంశీ ముఖం మీద నెత్తురు చుక్క లేదు. పక్కన హంతకురాలు. తప్పించుకోవడానికి కూడా టైం లేక ఈ హంతకురాలని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్ళైన తర్వాత ఒక చోటులో వంశీ, చారి పక్కనే కూర్చున్నారు. ఒరేయ్, అసలు జయ మర్డర్ చేసిందని అంత కన్ఫామ్గా ఎలా చెప్పావురా? ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పారు అని అడిగాడు వంశీ. అప్పుడు తనకెలా తెలిసిందో చారి చక్కగా వంశీకి వివరిస్తున్నాడు. ఒక అమ్మాయి ఇంకో అమ్మాయికి ఫోన్ చేసి చెబుతుంది. నేను అనుకోకుండా అటు వెళ్తూ విన్నాను. ఏం చెప్తుందంటే, ఒకసారి మనం కిల్లా కొండలకి విహారయాత్రకి వెళ్దామని ఆ అమ్మాయి చెబితే ఈ అమ్మాయి ఏమందంటే, కిల్లా కొండకి విహారయాత్రకి మాత్రం రాను, ఎందుకంటే అక్కడ జయ అనే అమ్మాయి ఉంది కదా. ఇప్పుడు ఎవరో వేస్ట్ గాడిని పెళ్లి చేసుకుంటుంది అని. అది ఇంతకుముందు భాస్కర్ అనే అబ్బాయిని ప్రేమించింది. వాడు వేరే అమ్మాయితో ఉండటం చూసి వాడిని కిల్లా గుట్ట మీద నుంచి తోసి చంపేసి అది చాలా తెలివిగా తప్పించుకుంది. అప్పటి నుంచి ఆ చోటుకి వెళ్ళాలంటే నాకు అదోలా ఉంది అని చెబుతుంది ఆ అమ్మాయి. అది నేను విన్నాను, అది నీకు చెప్పాను అని అన్నాడు చారి. ఒక 2 రోజుల ముందు తెలిస్తే నేను ఏదో విధంగా పెళ్లి చేసుకోకుండా మేనేజ్ వాడిని రా. తప్పించుకునే పరిస్థితి లేకుండా పెళ్లికి 10 నిమిషాల ముందు చెప్పావు.
నేను తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది అన్నాడు వంశీ. ఒరేయ్, ఇప్పుడు తర్వాత కార్యక్రమం నీకు ఫస్ట్ నైట్ దాంతో కలవకుండా ఉన్నావంటే నువ్వు మగాడు కాదేమో అని దానికి అనుమానం వస్తుంది. కలిస్తే దానికి కడుపు వస్తుంది. దాంతో మీ ఇద్దరికి మధ్య ఒక బంధం వస్తుంది. ఇక తర్వాత లాక్కోలేక పీక్కోలేక దాంతో కాపురం చేస్తూనే ఉండాలి అని చారి అనగానే నోనో అని లేచి నిలిచాడు వంశీ. అయితే ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు వంశీ. శోభనాన్ని పోస్ట్పోన్ చేయాలి అన్నాడు చారి. ఎలా అంటాడు వంశీ. పద చెప్తా అన్నాడు చారి. పంతులు గారింటికి తీసుకెళ్ళి చారి పంతులు గారింటికి తీసుకెళ్ళాడు. పంతులు గారు ఏడుకొండలకి అన్ని ముహూర్తాలు పెడుతుంటాడు. అక్కడికి చారి వంశీ రావడం చూసి ఆయన షాక్ అయ్యాడు. ఇదేమిటి, పెళ్లి కొడుకు గారు ఇక్కడికి వచ్చారు అని అన్నాడు. నీతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి అన్నాడు వంశీ. చెప్పండి అన్నాడు పంతులు గారు. శోభనానికి ముహూర్తం పెట్టారా అని అడిగాడు వంశీ. మీ మామగారు పిలిచారు, ఇప్పుడు వెళ్ళి ముహూర్తం పెడతాను అన్నాడు. వంశీ కొంచెం నసుకుతూ ముహూర్తం విషయంలో కొంచెం మీరు మాకు కోఆపరేట్ చేయాలి అన్నాడు. పంతులు గారు నవ్వి అర్థమైంది, ముహూర్తాన్ని ఎక్కువ రోజులు పెంచకండి, ఈరోజు కానీ రేపు కానీ పెట్టేయమంటావు అంతే కదా. ఈరోజు కుర్రాళ్ళకి తొందర ఎక్కువ, పెట్టేస్తా, నీకు తొందరగానే పెట్టేస్తా అన్నాడు పంతులు గారు. చారి వంశీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని పంతులు గారు దానికి రివర్స్ ఆలోచించండి అని చారి అన్నాడు. అంటే అన్నాడు పంతులు గారు అర్థం కాక. ఒక 10 రోజులు పొడిగించండి అన్నాడు చారి. పెళ్ళయ్యాక శోభనం 2-3 రోజుల్లోనే పెడతారయ్యా, 10 రోజులు సాగదీయరు. అయినా నువ్వు చాలా అందంగా ఉన్నావు, అమ్మాయి చాలా అందంగా ఉంది, మరెలా అంటున్నావు పోస్ట్పోన్ చేయమని అని అన్నాడు. తప్పదు, పోస్ట్పోన్ చేయాలి అని అన్నాడు వంశీ. నీకేమైనా ప్రాబ్లమా, డాక్టర్ని ఏమైనా కాంటాక్ట్ చేస్తున్నావా అని అడిగారు పంతులు గారు. వంశీ పంతులు గారిని చూసి అదేం కాదు అన్నాడు. వెంటనే చారి అందుకొని మా ఓడికి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ముందు 20,000 ఉంచుకొని 10వ రోజు శోభన ముహూర్తం పెట్టండి ప్లీజ్ అన్నాడు చారి. సరే, తప్పకుండా అలాగే పెడతానన్నాడు పంతులు. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి తెలియకూడదు అన్నాడు వంశీ. 20,000 ఇచ్చాక నేనెందుకు చెప్తానయ్యా అని అన్నాడు పంతులు. ఇక్కడ జయ చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే రేపు వంశీకృష్ణతో తనకి శోభనమవుతుంది, తన జీవితం పండబోతుంది, తన దాంపత్య జీవితం సాగిపోతుంది అని. వెంటనే వంశీకి వాట్సాప్ మెసేజ్ చేసింది. రేపు ఫస్ట్ నైట్కి ఏ చీర కట్టుకోమంటావు అని రకరకాల డిజైన్స్ పంపించింది. అది చూసిన వంశీకి ఒళ్ళు మండిపోయింది. నువ్వు పంపించినవన్నీ కట్టేసుకో అని మెసేజ్ పెట్టి వాట్సాప్ ఆఫ్ చేశాడు. ఆ మెసేజ్ చూసి నవ్వుకుంది జయ. అంతలోనే ఫ్రెండ్ వచ్చి, ఏయ్ రేపు నీకు ఫస్ట్ నైట్ లేదు, ముహూర్తం కుదరటం లేదంట, 10 రోజుల తర్వాత పెట్టారు అని చెప్పింది. జయ ఒక్కసారిగా నీరసం వచ్చి పడిపోయింది. ఎప్పుడెప్పుడు వంశీ గుండెల మీద వాలిపోదామా అని వెయిట్ చేస్తుంది. ఎప్పుడెప్పుడు వంశీ నన్ను ముద్దులతో ముంచేస్తాడా అని కలలు కంటుంది. ఈ వాయిదాలతో డీలా పడిపోయింది. వంశీ మాత్రం గూగుల్లో చెక్ చేస్తున్నాడు. కిల్లా కొండల్లో సంవత్సరం క్రితం ఏ రోజు భాస్కర్ చనిపోయాడో అనే దాని మీద చర్చ చేస్తుంటే భాస్కర్ కొండ మీద నుంచి పడిపోయారని, అతని శవం కూడా దొరకలేదని, కొద్ది రోజుల తర్వాత కుళ్ళిపోయిన చేతివేళ్లు కాళ్ళు దొరికాయని, భాస్కర్ బాడీని షార్క్ తినేసి ఉంటాయని చాలా పెద్ద కథనాన్ని అక్కడ రాశారు. అతని చావు వెనుక ఏదో మిస్టరీ ఉందని కూడా రాశారు. ప్రేమకు సంబంధించిన ఏదో గొడవ వలన అతను చనిపోయి ఉంటాడని రాశారు. చారిని తీసుకొని 1 ఇయర్ క్రితం భాస్కర్ని కిల్లా కొండ మీద నుంచి జయ తోసివేయగా పడిపోయి చనిపోయాడు అనుకుంటున్న ప్లేస్కి వచ్చాడు. వంశీకృష్ణ ఆ ప్లేస్ అంతా అలాగే ఏకాగ్రతగా చూస్తున్నాడు. చారి అంటున్నాడు, ఒరేయ్ ఇదే ప్లేస్లో భాస్కర్ని తోసేసింది. ఈ ప్లేస్ నుంచి ఈ సముద్రంలో పడినవాడు వెంటనే చచ్చిపోతాడు, వాడి శవం కూడా దొరకదంట. లక్కీగా భాస్కర్ కాలు చెయ్యి మాత్రం దొరికాయి అని గూగుల్లోని ఫోటోలు చూపిస్తున్నాడు చారి. వంశీ వాటిని తీసుకొని చూసి ఆ పరిసరాలను ఫోటోలు తీస్తున్నాడు. వంశీలా అంటున్నాడు, ఒరే భాస్కర్ ఇక్కడ నిలబడి ఇటు తిరిగి ఉంటాడు, ఒరేయ్ భాస్కర్ ఇక్కడ నిలబడి ఇటు తిరిగి ఉంటాడు, జయ వెనకాల వచ్చి తోసేసుంటుంది అంతేగా అన్నాడు. అంతే అంతే అన్నాడు చారి. ఒరే చారి నువ్వక్కడ నిలబడ్రా అని అన్నాడు వంశీ. రే నువ్వు భాస్కర్వి, నేను జయని, నేను ఫోర్స్గా నిన్ను తోసేస్తాను, నువ్వు పడతావా లేదా అని చూద్దామని అన్నాడు వంశీ. చారి వంశీని అదోలా చూస్తూ, ఒరే ఏంట్రా నువ్వు చెప్పేది, అలా చేస్తే నేను చేస్తాను అన్నాడు చారి.
దానికి వంశీ నవ్వి, ఒరే పిచ్చోడా, నువ్వెందుకు చేస్తావురా, ఊరికే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం అన్నమాట అన్నాడు. ఒరే, అది పోలీసు వాళ్ళకి ఎలా చేయాలో తెలుసు, మనకెలా తెలుసురా, వద్దులేరా ఈ ప్రయోగాలు అన్నాడు భయంతో చారి. చారి, నువ్వేం భయపడుకురా, నీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు అని ధైర్యం చెప్పాడు. కానీ చారికి ధైర్యం సరిపోవడం లేదు. ఓకే, నేను ఇక్కడ నిలబడ్డాను, నువ్వు అటు తిరిగున్నావు అని దూరం వెళ్ళాడు. నేను జయని, నువ్వు భాస్కర్వి, ఇప్పుడు నేను నిన్ను తోసేస్తున్నాను అని అలాగే వచ్చి నెట్టాడు వంశీ. చారి భయపడ్డాడు, కానీ వంశీ పట్టుకున్నాడు పడిపోకుండా. భయపెట్టావు కదరా అన్నాడు చారి. ఆ టైంలో అనుకోకుండా చారీ కాలు స్లిప్ అయి ఆల్మోస్ట్ పడిపోతున్నాడు. కానీ ఏదో రాయి ఆధారం దొరికి పడకుండా ఆల్మోస్ట్ చావుకి దగ్గరగా ఉన్నాడు. ఒరేయ్, నన్ను కాపాడరా, లేకపోతే నేను చచ్చిపోయేలా ఉన్నానురా అని అరుస్తూ ఏడుస్తున్నాడు చారి. వెంటనే చారీని కాపాడాలంటే తన చెయ్యి చారికి అందించాలి. కానీ వాడు పట్టుకున్న రాయి కొంచెం కిందకుండటం వలన అక్కడికి వెళ్ళడం అంటే తాను కూడా పడిపోవడం కింద లెక్క. వెంటనే తన ఒంటి మీద షర్టు విప్పేసి దాన్ని అటు ఇటు మెలిపెట్టి వాడికి అందించాడు. ఆల్మోస్ట్ వాడు చెయ్యి రాయి నుంచి జారి పడిపోయి సముద్రంలో పడిపోతుండగా కష్టపడి షర్ట్ని పట్టుకున్నాడు. వంశీ వాడిని నెమ్మదిగా పైకి లాగాడు. వాడు పైకొచ్చాక 2 నిమిషాలు షాక్లోనే ఉన్నాడు. జయ ఎలా చంపింది అనేది తెలుసుకోవడానికి వచ్చి, నేను చచ్చిపోయేవాడిని కదరా బాబు, ఒరేయ్ ఈ చోటికి కొంచెం దూరం ఉండరా అని ఒక 100 మీటర్లు దూరం జరిగారు. ఒరే, నువ్వింక చచ్చిపోయావే అమ్మా అనుకున్నానురా అన్నాడు వంశీ. నేను కూడా అలాగే అనుకున్నాను. షర్టు నా చెయ్యికి దొరక్కపోతే సముద్రంలో ఏ రాయికో నా తల తగిలి శవం కూడా కనబడకుండా నేను సముద్ర గర్భంలో షార్కుగా ఆహారం అయిపోయేవాడిని అన్నాడు చారి. కొద్దిసేపు ఆలోచించిన చారి, ఒరే దీనికంటే బెటర్ ఒకటి నేను నీకు చెప్పనా అన్నాడు. ఏంటో చెప్పన్నాడు వంశీ. నువ్వు డైరెక్ట్గా జయని అడుగు, భాస్కర్ని ఎందుకు చంపావని అడిగినప్పుడు తాను షాక్ అయితే ఖచ్చితంగా చంపినట్టు. షాక్ అవ్వకుండా బిక్కమొహం వేసిందనుకో తన పాత్ర లేనట్టు. ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు. ఇలా ఎంతోమందిని పరిశీలించినట్టు వంశీకి సలహా ఇచ్చాడు చారి. వంశీ అలాగే ఆలోచిస్తూ, నా అంచనా ప్రకారం నీ ముఖంలో షాక్ని అబ్జర్వ్ చేశాను. ఖచ్చితంగా నువ్వు అడుగుతావని నీ మొహం చెబుతుంది. భాస్కర్ని ప్రేమించినప్పుడు, భాస్కర్ వేరే అమ్మాయితో ఉన్నప్పుడు, అది నువ్వు చూసినప్పుడు అసహించుకొని వాడి ప్రేమకు వీడుకోలు చెప్పాలి తప్ప నీకు చంపే హక్కు ఎక్కడుంది అని అడుగు. దాంతో జయ భయపడిపోతుంది. తను ఏడుస్తూ మొత్తం నిజం చెప్పేస్తుంది. అంతకుముందు నుంచే నువ్వు ఇదంతా రికార్డ్ చేస్తూ ఉంటావు. తను నిజం చెప్పి నిన్ను క్షమించు అని అడుగుతుంది. అప్పుడు నువ్వు క్షమించినట్టు నాటకం ఆడి పెద్దలందరినీ పిలిచి ఆ వీడియో చూపిస్తావు. ఆ వీడియో చూడగానే మీ నాన్నతో పాటు వాళ్ళ నాన్న కూడా షాక్ అవుతారు. వెంటనే నువ్వు విడాకులు అడుగుతావు. మీ ఇద్దరికి విడాకులు వచ్చేస్తాయి అని చెప్పాడు చారి. ఇది చాలా కరెక్ట్ అనిపించింది వంశీకి. ఒరే చారి, నువ్వు చెప్పినట్టే నేను చేస్తానురా అన్నాడు. వెంటనే ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. జయకు వంశీ నుంచి ఫోన్ రాగానే ఒక్కసారిగా షాక్ అయ్యి ఆనందపడిపోయింది. శోభనం 10 రోజులు ఆలస్యమైందని చెప్పి నన్ను కలవడానికి రమ్మన్నట్టున్నాడు అని పరుగున వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి బయలుదేరింది. ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.